నేను రాజమండ్రి నివాసిని, రాజమండ్రిలో పుట్టి పెరిగాను. ఈరోజు వరకు జక్కంపూడి రాజా పరిపాలన ఎవరో చేయలేదు. ఎందుకు చేస్తారంటే నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను. ఇప్పటికీ జగన్ గవర్నమెంట్ వచ్చింది, అందులో ఈయన ఎమ్మెల్యే. ఆ 5 సంవత్సరాల్లో 6 నెలలు ఎలక్షన్ కోర్టుకు పోయింది. 6 నెలలు పార్టీ సర్దుబాట్లు, పార్టీ పదవుల్లో పోయింది. 2 సంవత్సరాలు కరోనాకు పోయింది. 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు. ఈ 2 సంవత్సరాల్లో హౌసింగ్ బోర్డు చూసుకుంటే ప్రతి చోట డ్రైన్స్, రోడ్లు, మంచినీళ్ళు ఇచ్చిన మహానుభావుడు జక్కంపూడి రాజా. ఈయన జక్కంపూడి రామ్మోహన్ రావు పుత్రుడు. జక్కంపూడి రామ్మోహన్ రావు ఒక ఐఎన్టీసీ లీడరు. మాకు ఒకే వ్యక్తిగా జిల్లాలో గెలిచిన వ్యక్తి మహావేవ్, తెలుగుదేశం వేవులు ఉన్నప్పుడు ఒకే వ్యక్తి గెలిచిన ఎమ్మెల్యే జక్కంపూడి రామ్మోహన్ రావే. జిల్లాకు ఆయనే దిక్కు. అలాగే ఆయన పరిపాలించాడు. ఆయన బిడ్డగా ఈయన చేస్తున్న పనులు చెప్పడానికి, కౌంట్ చేయడానికి లేవు. ఎందుచేతనంటే ఆయన ఎప్పుడు చూసినా ఇంటి దగ్గర ఉండవు, ప్రజల్లో ఉంటాడు, కార్యకర్తల పనుల్లో ఉంటాడు. ఏమన్నా సహకారం కావాలంటే వెంటనే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి దాని పరిష్కారం వరకు పరిష్కరిస్తాడు. మరి రోడ్లు, ఈ హౌసింగ్ బోర్డులో వాటర్ ప్రాబ్లమ్స్, ఈ డ్రైనేజ్ చేసిన మహానుభావుడు ఆయన. కానీ వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ఈయనకు వచ్చింది. ఈవేళ చాలా సుదిజం. బాబు జగజీవన్ పుట్టినరోజు. ఇటువంటి కార్యక్రమాల్లో ఈవేళ చక్కటి కార్యక్రమం పెట్టాడు ఆయన. మరి ఆయన ఆలోచన ఎంత గొప్పదంటే పేదవాడి దగ్గర నుంచి ధనికుడి దాకా ఆయన చేసే సేవలు చెప్పలేని. అగ్రకులాలుగే చేస్తున్నాడు రాజబాబు అంటే అది అట్టి అబద్ధం. ఆయన అన్ని కులాలని చేరదీసే మనిషి. మరి జక్కంపూడి రామ్మోహన్ రావు చిన్నతనం నుంచి కూడా ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పనిచేసి ఆయన స్నేహితులు అనేక మంది ఆయన కూడా ఉండేవారు. మరి మేమంతా ఆయన వెనకాలే ఉండేవాళ్ళం, మేమంతా ఎస్సీసు. మరి ఆయన చేసిన పరిపాలన మమ్మల్ని అందరినీ ఓసీలే అనుకుంటేవారు. కానీ గొప్ప నాయకుడు జక్కంపూడి రామ్మోహన్ రావు. ఆయన పుత్రుడు ఉదాహరణకి ఒక బీర చెట్టు విత్తనం వేస్తే బీర చెట్టే కాస్తుంది కానీ ఆనపకాయ కాయదు. మరి అటువంటి ఆయన కడుపును పుట్టిన బిడ్డ చక్కటి వర్క్ చేస్తున్నాడు. మరి ఈవేళ కార్యక్రమం పెట్టారు జవాన్ చెరువు దగ్గర. ఆ కార్యక్రమంలో హరిజనులు, గిరిజనులు, లేకపోతే మాది అని అందరికీ కావలసిన కార్యక్రమాలని చక్కటి స్థలం, ఒక వ్యవహారం చేసే మనిషి. ఎవరో వస్తారు రకరకాల నాయకులు, మేము ఇది చేస్తాం, మేము అది చేస్తామని అంటారు. ఇదంతా అవాస్తవం. పని చేసిన వాడు గొప్పవాడా, పని చేస్తానన్నవాడు గొప్పవాడా? ప్రజలకు తెలుసు పని చేసేవాడే గొప్పవాడని. ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. మీరు కూడా ఇంకా కొద్దిగా ఆలోచనలు అటు ఇటు ఉన్నవాళ్ళు కూడా మీరు దయించి రాజాబాబుని గెలిపించుకుని అనేక కార్యక్రమాలు చేయించుకోవాలి. అటువంటి ఫ్యామిలీలో మరి చక్కగా పనిచేసేవాడు తల్లి, భార్య, తమ్ముడు అందరూ రోడ్డు మీద ఉండి ప్రజాసేవ చేస్తున్నారు. కరోనా టైంలో వీళ్ళు చేసిన సేవ ఎవ్వరూ మర్చిపోరు. ఈయన అనేక మందికి ప్రాణాలు పోస్తారు. ఉదాహరణకు నా భార్య కరోనా టైంలో సిక్ అయి ఉంటే అంబులెన్స్ వెంటనే పంపించి ట్రీట్మెంట్ చేసి వాళ్ళ నా భార్య బతుకుంది. మరి అంత గొప్ప నాయకుడు. ఆ తల్లిగారు విజయలక్ష్మి గారు కూడా అనేకసార్లు ఫోన్ చేసి కంగారు పడొద్దండి, మీకు వైద్యం జరుగుతుందని ఎంతో నన్ను ధైర్యపరిచిన వ్యక్తులు. ఆ కుటుంబం మేలు మేము మర్చిపోలేం. ఏ కార్యకర్త మర్చిపోడు. ఆయన దగ్గర పని చేయించుకున్న ప్రతి ఒక్కరు ఆయన పేరే చెప్తున్నారు. మరి ఆయన క్యాన్వాసింగ్ తిరగడం కానీ ఇంకోటి కానీ చేయవలసిన పనే లేదు. పని చేసిన మనిషి అయినా అటువంటి వ్యక్తిని గౌరవించాలి. ఆ కుటుంబాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఆయన నెక్స్ట్ టైం వాళ్ళకి ఆనవాయితీ కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు రెండోసారి గెలిచిన తర్వాత మినిస్టర్ అయ్యాడు, R&B మినిస్టరు, తర్వాత ఎక్సైజ్ మినిస్టర్గా మారాడు. మరి ఈ రాజా గారు కూడా మినిస్టర్ ఇస్తారు. చక్కటి నాయకత్వం ఉన్నవాడు, చక్కగా నవ్వుతూ ఉంటాడు, ఏ పని చెప్పినా చేసే మనిషి. అటువంటి మనిషిని ప్రోత్సహించాలి. మరి ఓటర్స్ ఇవాళ ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు. 99% డిసైడ్ అయి ఉన్నారు. ఎవరో వచ్చి బోటుకు మాటలు చెప్తే మాటలు వినే పరిస్థితులు లేరు. ఇవాళ ఓటర్స్ అందరూ చాలా తెలివైన వాళ్ళు, చాలా జ్ఞానం ఉన్నవాళ్ళు.
ఆయన ద్వారా పనులు చేయించుకుని ఉన్నారు. కాబట్టి ఈ చిన్న సూచన మీ ఓటర్స్ అందరూ గమనించి జక్కంపూడి రాజాకి మీ ఓటేసి, ఎంపీ కూడా మీ యొక్క ఓటేసి, 2 ఓట్లు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకేసి ఆయనకి బంపర్ మెజార్టీ ఇచ్చి మా ఓటర్లు నన్ను నమ్మారు, నేను ఓటర్లకు పనిచేయాలని మన ఆశతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్తే సమాజ్.